స్వరూప గారి దగ్గరనే ఫస్ట్ వాళ్ళు పెట్టారు ఈ ఫిట్టింగ్. కాకపోతే అసలు చేయి గుర్తుని పీక్కున్నారు వాళ్ళు అసలు ఉన్న కాంగ్రెస్ వాళ్ళని ఇద్దరిని విడ్రా చేసుకున్నారు. సో అక్కడనే వాళ్ళకి సగం వాళ్ళ పని తుస్సైపోయింది. కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థిని అక్కడ నుంచి తీసేసుకున్నారు. ఇంకోటి అసలు మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేయించాలనుకున్న అభ్యర్థినేమో మా దొంతిపైన వెంకటేశ్వర దగ్గర అక్కడ ఆయన చాలా ఇబ్బందులు పెట్టి చెప్పిన తమ్ముడు గట్టిగా ఉండు ఏం కాదని అంటే ఆఖరి దొంతిపైన వెంకటేశ్వర్ల మీద భయపడి అక్కడ నుంచి అసలు చైర్మన్ అభ్యర్థినే వాళ్ళు విత్డ్రా చేసుకుని అక్కడ తర్వాత దుద్దుపూడిలో 2 చోట్ల విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కారణం ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లేక గెలుస్తామనే నమ్మకం లేక పెద్ద నాయకుల యొక్క మరి కుటుంబ సభ్యుల్ని నామినేషన్ ఇప్పించి విత్డ్రా చేయించారు. అంటే దాని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, మనం వీళ్ళ మీద గెలవలేము అనే ఒక భావన వాళ్ళలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఆ పని చేశారు. సో ఈ పడితే కూడా నేను చూసుకుంటా అని చెప్పి కూడా కేటీఆర్ గారు నేను అందుకని మీరు విత్ ఆల్ ఫోర్స్ అభ్యర్థులు కూడా దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోని మంచిగా ఫైట్ చేయండి. మంచిగా ఫైట్ చేసి అన్ని వనరులు అన్ని రకాలుగా బయటికి తీయాలి. మనం అందరం ఉన్నాం, మేము కూడా ఉన్నాం, మేము కూడా చూసుకుంటాం. కానీ నిధులు ఇవ్వమంటారు. నిధులు నీ అబసోత్యం కాదు, ఆటోమేటిక్ గా ప్రజాస్వామ్యయుతంగా పైనుంచి రావాల్సిందే. ఫైనాన్స్ కమిషన్ నుంచే వస్తాయి. ఏదైనా సరే గ్రామీణ వాతావరణంలో గ్రామ పంచాయతీలకి లేదా పట్టణ వాతావరణంలో మున్సిపాలిటీలకి రావాల్సిన కేంద్ర నిధులు లేదా రాష్ట్ర నిధులు ఆటోమేటిక్ గా రావాల్సిందే, అవి వస్తాయి. కాబట్టి మన బోర్డుకు వచ్చే నిధుల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి దాన్ని కూడా మనం అట్లా అభివృద్ధి చేస్తాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఎక్కువ స్పెషల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి మనం వాటిని అభివృద్ధి చేద్దాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 25 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు విపరీతమైన డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని మనం తట్టి లేపాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దాన్ని తట్టి లేపాలి అని అంటే మీకు ఇచ్చిన బాకీ కార్డు ఏది ఉందో, నేను చెప్పింది ఏదైతుందో వాటిని మీరు మర్చిపోకుండా మీరు పూర్తి చేయాలా. వాటిని కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ బాకీ కార్డు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఒక్కొక్క ఇంటికి కనీసం ఎంత లేదన్నా 5 నుంచి 10 నిమిషాలు మీరు సమయం తీసుకోండి. ఎక్కువ ఇళ్ళు ఉండవు, మనం ఉండేవి కూడా తక్కువ ఇళ్ళే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వెళ్ళండి, 4 సార్లు వెళ్ళండి. వాళ్ళకి ఒకవేళ విసుగొచ్చి మీకు దండం పెట్టి ఇప్పుడు ఎన్నిసార్లు వస్తారా అన్నా కూడా మళ్ళీ అట్లనే చెప్పి మీరు కూడా దండం పెట్టి మీరు అట్లా రావాలి. కానీ మీరేం చిన్నపుచ్చుకోవద్దు దయచేసి. మనం ఓడిపోయినా మనం గెలిచినా మన కార్యకర్త మనతో పాటు ఎప్పుడు ఉంటాడంటే వాని కష్టంలో మనం ఉన్నప్పుడు మనతో పాటు ఉంటాడు. వాని కష్టంలో మనం ఉండాలి. ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఇవాళ ఈ వాతావరణం మనం వైరాలో మనం తీసుకురాగలిగినాం అంటే దానికి కారణం ఏంటంటే మనం చూపించిన ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోని మనం ఇవాళ రోజున వైరాలో మన మున్సిపాలిటీలో ఈ రకమైన వాతావరణం, ఎన్నికల వాతావరణం తీసుకురాగలిగినాం. సో ఈ వాతావరణాన్ని ఇంకా బాగా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకుపోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.